మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ పవన్, చెప్పండి. ఇక ఈ రోజు హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ పై విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే పిటిషన్ వేసినట్లు తెలుస్తుంది. మరి ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. మొత్తానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా దాదాపు 3 నెలల నుంచి దాదాపుగా ఆయన నెల్లూరు సబ్ జైల్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటన ఈవీఎం ధ్వంసం తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై చేసినటువంటి దాడి అత్యాయత్నానికి సంబంధించి కూడా రెండుచింతల పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. అనంతరం ఎలక్షన్ తర్వాత రోజు కారంపూడి పట్టణంలో కొంత అలజడి వాతావరణం సృష్టించే విధంగా విధ్వంసమైనటువంటి వాతావరణం కల్పించే విధంగా కూడా వందలాది మందితో పిన్నెల్లి సోదరులు కారంపూడిలో హల్చల్ చేశారు అనేటువంటి అభియోగమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిఐ నారాయణ స్వామిపై కూడా చేయి చేసుకొని అత్యాయత్నం చేశారంటూ కారంపూడి పట్టణ పోలీస్ స్టేషన్ లో అత్యాయత్నం సంబంధించిన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 3 కేసుల్లో అయితే మాత్రం పిన్నెల్లి సంబంధించినటువంటి బ్రదర్స్ కి అయితే మాత్రం ఈవీఎం ధ్వంసం సంబంధించినటువంటి కేసులు అయితే మాత్రం బెయిల్ లభించింది. మిగతా 2 కేసుల్లో కూడా బెయిల్ లభించకపోవడంతో కూడా న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ప్రస్తుతం నెల్లూరు సబ్ జైల్లో పిన్నెల్లి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి అక్కడ కొంత ఇబ్బందులు పడతా ఉన్నారని కూడా ఆయన సన్నిహితులు కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 6 ఉన్నటువంటి ఒక కారాగారంలో పిన్నెల్లిని వేశారు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనకు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిన్నెల్లి తరపు న్యాయవాదులు అయితే మాత్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ఆ పిటిషన్ సంబంధించినటువంటి దానిపై కూడా వాదనలు వినిపించేందుకు పిన్నెల్లి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టు వద్దకు చేరుకుంటా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 2 సార్లు కూడా గుంటూరులో ఉన్నటువంటి సెషన్ కోర్టులో ఆ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి పిటిషన్ వేసినప్పటికీ కూడా 2 సార్లు ధర్మాసనం అయితే మాత్రం ఆ యొక్క పిటిషన్ ని కొట్టివేసింది. పిన్నెల్లి బెయిల్ ఇస్తే మాచర్ల నియోజకవర్గంలో కొన్ని విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు అయితే మాత్రం సుప్రీంకోర్టుని ఆశ్రయించి అక్కడి నుంచి స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పిన్నెల్లికి బెయిల్ ఇస్తే కొంత ఇబ్బందులు పడతాం, ఖచ్చితంగా భయానక పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో తలెత్తుతాయి అనేటువంటి అభియోగాలతో కూడా 2 బెయిల్ పిటిషన్లని ధర్మాసనం అయితే మాత్రం కొట్టివేసింది. మరి ఈ రోజు హైకోర్టులో షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ పై కూడా ఈ రోజు మధ్యాహ్నానికి బెంచ్ పైకి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ధర్మాసనం ఈ రోజు ఈ యొక్క బెయిల్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఏదేమైనా పిన్నెల్లికి సంబంధించినటువంటి అరెస్ట్ కు సంబంధించి కూడా దాదాపుగా 2 నెలల నుంచి ఇప్పుడు పిన్నెల్లి కూడా నెల్లూరు సబ్ జైల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో మరి పిన్నెల్లికి ఈ రోజు ధర్మాసనం బెయిల్ ఇస్తుందా లేదంటే తిరిగి పిటిషన్ కొట్టివేస్తుందా అనే దానిపై కూడా తర్వాత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరోవైపు న్యాయవాదులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు బెయిల్ తీసుకొచ్చుకునేందుకు కూడా పూర్తి స్థాయి అంశాలను కూడా సిద్ధం చేశారు. పోలీసులు కావాలనే పిన్నెల్లిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా కేసులు బనాయిస్తా ఉన్నారు, కావాలనే కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు అనేటువంటి వాదనలు కూడా ఆ పిటిషన్ లో కూడా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. కాబట్టి మరి దీనిపై ధర్మాసనం ఈ రోజు ఎంతవరకు దీనిపై బెయిల్ మంజూరు చేసిందా లేదంటే ఆ పిటిషన్ కొట్టివేస్తుందా అనే దానిపై కూడా ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. శాలిని. థ్యాంక్ యూ పవన్.